నటిస్తూ వస్తున్నాడు. అతని మీద ఏదైతే నమ్మకం ఉందో హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, కంపల్సరీ హీస్ నాట్ ఏ యూట్యూబర్ అండి, హీస్ ఎ డామ్ గుడ్ పర్ఫార్మర్. రేపు అనే రోజున ఇతను సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు సత్య గారు ఇలాంటి స్థాయిలోకి వెళ్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొకటండి, అంటే మీరు సత్యాన్ని కలిసినప్పుడు అదే హై అని నిహారిక గారు అన్నారు. అంటే మాకు అనిపించిన థాటు ఇది, మీరు ఎలాంటి బట్ ఎవరైతే ఆ క్యారెక్టర్ సుబ్బు అనే క్యారెక్టర్ జాతి తక్కువ వాడు అన్నాడు కదా, అతను కలిసినప్పుడు వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది యాక్చువల్గా, ఆత్రం వాళ్ళ సిస్టర్ అనుకుంటా. అతను ఏమన్నా లాస్ట్లో ఆ అమ్మాయిని నేను లైఫ్ పార్ట్నర్గా చేసుకుంటున్నాను అంటే బాగుండేదేమో అని. కాబట్టి కుర్రలు 2 సార్ అది హై అయి ఉండేది. నేను చెప్తాను సార్, అది ఉంది సార్. యాక్చువల్లీ మీరు చెప్పిన సీన్ ఉంది సార్, అది లెంత్లో ట్రిమ్ అయిందండి. ఎందుకంటే అతన్ని ఊర్లో నిజంగా నేను చెప్తున్నాను, అయ్యో మీకు డిలేటెడ్ సీన్ మేము పంపిస్తాను సార్ మీకు. శివ అనే అబ్బాయి వీళ్ళందరూ వదిలేసినా కానీ శివ అనే క్యారెక్టర్ అతను లీడర్ క్వాలిటీస్ ఎందుకుంటాయంటే అతను ఆ అమ్మాయిని ఎప్పటికీ చూసుకుంటూనే ఉన్నారు, వాళ్ళ లైఫ్ని. వీళ్ళందరూ మనమైతే మర్చిపోయామో కానీ శివ అనేవాడు ఎప్పుడు గుర్తుంచుకున్నాడు అంటారు అనమాట. ఫ్లోలో ఆ లెంత్లో మాకు మిస్ అయింది అనమాట. అది థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ సార్. శివ దాన్ని చూసుకున్నాడు సార్. అతను చదివించారని చెప్పండి వంశీ గారు. ఐ మీన్ అతను రియలైజేషన్. ఓకే, పెళ్లి గురించి అయితే నేను రాసుకోలేదండి. ఆత్రంగాడి చెల్లి అంటే మా అందరికి చెల్లె. చూసుకుంటాడండి నాటే ప్రాబ్లం. బట్ అంటే నేను ఎందుకు చెప్పానంటే అతను జాతి తక్కువ వాడు అన్నాడు కాబట్టి, సో అంటే నేను ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు ఆ మాట అన్నాను. ఇప్పుడు అతను ఫారెన్కి వెళ్ళి వస్తాడు కదా, ఈజ్ నౌ ఎన్ఆర్ఐ, సో మోర్ మెచ్యూర్డ్గా ఉంటారు కదా మన దృష్టిలో ఎన్ఆర్ఐస్. సో అందుకని నేను అడిగాను. ఆ సీన్లో చూస్తే వచ్చి కాలు పట్టేసుకుంటారండి ఆయనది. ఎవరిదండి? సత్య కాలు పట్టేసుకుంటారు. కరెక్ట్. అలా అంటే ఒక మామూలుగా మీరు రైటర్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తారు, నేను రైటర్ని నేను ఇలా ఆలోచించాను. కరెక్ట్. అది మేబీ ఒక రకంగా కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ నేను కరెక్ట్ అనుకున్నది ఏంటంటే మా ఫ్రెండ్ చెల్లి మాకు చెల్లి. రైట్. వంశీ గారు, నిహారిక గారు సార్. నిహారిక గారు కంగ్రాట్స్ అండి, బ్లాక్ బస్టర్ హిట్. అండ్ పైన చూసుకుంటే జనజాతర మొదలైంది అన్నారు, మాకు ఏపీలో అయితే 2 months బ్యాకే మొదలైపోయింది. సో అంటే ఈ స్టోరీ అదే మీ సినిమా చూస్తున్నాను చెప్పు మాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యి, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. సో మీకు స్టార్టింగ్ మీరు చూసేటప్పుడు అంటే వినేటప్పుడు ఒకలా ఉంటుంది, చూసేటప్పుడు మీకు ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది? నా సినిమా అండి ఒకటని చెప్పలేను నిజంగా. అంటే నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే సార్ ఎలా అయితే నాకు నరేట్ చేశారో దానికి 10 times నాకు స్క్రీన్ మీద కనపడింది. అక్కడే నేను సోల్డ్, అక్కడే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. అండ్ ఐ సెడ్ సార్ వీ డిడ్ అ గ్రేట్ ఫిలిం అని నేను అప్పటి నుంచే చెప్తా వచ్చాను. సో ఒక పాయింట్ అంటూ లేదు, వీళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఇన్నోసెన్స్, దాని తర్వాత వాళ్ళకి వచ్చే మెచ్యూరిటీ, ఎవ్రీథింగ్ ఐ జెన్యున్లీ రియల్లీ కనెక్టెడ్ టు. నాకు కూడా కొంచెం సుబ్బులాగా ముక్కు మీద కోపం ఎక్కువ. సో తిట్టేసిన వెంటనే వెళ్ళి పట్టేసుకొని సారీ రా అని చెప్పేస్తాను అనమాట. సో అందుకని సుబ్బు క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా ఇష్టం. సో అక్కడ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. 2024 బాగా కలిసి వచ్చినట్టుంది కదా? చాలా బాగా కలిసి వచ్చింది. నేను ఎంత బాగా అడిగానో అంత బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, అంటే మీ ఇంటర్వ్యూ చేసాం అప్పుడు మనం చూసి అంటే ఈ ఫన్ ఇదంతా చూసి అంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నాం, బట్ ఒక్కసారి అది నేను సారీ చెప్పాలనుకున్నాను, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకున్నందుకు. నిజంగా బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితం ఇదే అనమాట. సో ఇందులో బాగా మా ప్రసాద్ గారికి ఒకసారి కంగ్రాట్స్ అన్న ఈ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే ఇలాగా ఈ క్యారెక్టర్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బయటికి వెళ్ళిపోవాలి, జాబ్ చేసుకోవాలి. లాస్ట్లో కూడా డైలాగ్ ఉన్నారు, మా బాబు కూడా షూటు బూటు వేసుకుని వెళ్ళొస్తే బాగుంటుంది కదా, సెల్యూట్ కొట్టేసి. అలా కాకుండా ఊర్లో ఉండిపోయి ఊర్లో మా ఫ్రెండ్స్ వస్తారు అని వెయిట్ చేసే క్యాండిడేట్లు చాలామంది ఉన్నారు. సో అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? ఇది డైరెక్టర్ గారు ఫేస్ చేశారని నాకు తెలిసి, మీకు ఫోన్లు చేసేవాళ్ళు చాలామంది. సార్ ఇది మేము చేసాము అని మేము చెప్పుకోము సార్, చేయించాడు సార్ వంశీ. అండ్ థ్యాంక్ యూ, అందరూ చాలా పాజిటివ్గా, ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఇది ఇలాంటి ఇంటరాక్షన్ ఉండవు, అందరూ చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు సార్, మీరు కూడా థ్యాంక్ యూ అండి. లాస్ట్ క్వశ్చన్ అన్న, అండ్ అంటే దీనికి
మీరే మొత్తం ఇది చేశారంట కదా. అదే సో మొత్తం అంటే ఆ ఏజ్ డిఫరెంట్ అనేది కవర్ చేయడం చాలా గ్రేట్. అండ్ ఎలా అనిపించింది అన్న ఎంతమంది అంటే మీ క్యారెక్టర్ మీరు చూసుకుంటూ వీళ్ళందరినీ మానిటర్ చేయడం అనేది? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన వచ్చిన వంశీ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సాధారణంగా ప్రతి డైరెక్టర్ ఎవరైనా కానీ యాక్టర్స్ కూడా మేబీ వాళ్ళు ఓకే ఏముంది లూజ్ షర్ట్ వేసుకుంటే అయిపోద్ది కదా అన్న ఆలోచన ఉండేది. కానీ వంశీ గారు అలా కాదు, పర్టికులర్ అనుకున్నారు. ఈ ఆలోచన అమలు చేసిన నిహారిక మేడం, రమేష్ సార్ వాళ్ళు ఏం కావాలంటే వీటన్నిటిని పక్కన పెడితే బాయ్స్ వీ మేడ్ ఇట్. ఎందుకనంటే ఎవరు కూడా నాకు అపోజ్ చేయలేదు. వంశీ అనే చెప్పాడు చేసేద్దాం, ఓకే. అరే పొద్దున 5 లేచిపోవాలి, ఓకే ఓకే పరిగెడదాం, ఓకే. బాయ్స్ వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేయబట్టే అయ్యింది. అదేదో సామెత చెప్తారు, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం, అది నీళ్ళు తాగడం దాని ఇష్టం అని. నేను తీసుకెళ్ళి వీళ్ళందరూ తాగారు, అంతే. అంత మించి వంశీ గారు సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకంటే మీరు ఎక్కువ చెప్తున్నారు ఈ క్యారెక్టర్స్ సూపర్ సార్. వావ్ సూపర్ సార్. ఉంటారు సార్. అవును సార్. అది కూడా మనకి మీరు చెప్పినట్టే సార్, అది కూడా ఊర్లో క్యారెక్టరే, ఊర్లో ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ. అలాంటి ఒక ఏవన్ గాడు ఒకటి ఉంటాడు సార్ ఊళ్ళో. ఎందుకంటే ఊళ్ళో ఏ ఏదో పని జరిగినా ఈడు ఆడే చేసి ఉంటాడు అనేవాడు. అలాంటి వాడు మన సుధాకర్ ఏవన్ క్యారెక్టర్, మన రమణ భార్గవ్ గారి క్యారెక్టర్. అతను కాకపోతే ఇంకొకటి చేయలేడేమో సార్ అంతలా.